సో నాకెప్పటి నుంచో ఒక క్వెషన్, ఇది చాలా మందికి ఉండే డౌటే అనుకుంటా. మనిషి ఎంతో అభివృద్ధి సాధించాడు. అది అందరికీ తెలిసిందే. అంటే చాలా డెవలప్ అయ్యాం. మనం పూర్వం నుంచి చూసుకుంటే చాలా ఉన్నతినే సాధించాం. సరే దాన్ని కొంతమంది నెగెటివ్ వాడుకోవచ్చు, పాజిటివ్ వాడుకోవచ్చు. కానీ జనరల్‌గా చూస్తే మనం చాలా సాధించాం. అయితే ఇంత సాధించిన మనం మృత్యువుని మాత్రం జయించలేదు. అసలు మృత్యువుని జయించగలమా అనేది ఫస్ట్ క్వెషన్. అలాగే చాలామంది సడెన్‌గా అపమృత్యు దోషాలున్న వాళ్ళు సడెన్‌గా యాక్సిడెంట్స్ కానీ, పొద్దున చాలా సంతోషంగా వెళ్ళిన వాళ్ళు సాయంకాలం వాళ్ళెలా వస్తారు అనేది చూస్తేనే మనకు బాధాకరంగా ఉంటుంది. అటువంటి అపమృత్యు దోషాలను గూడా మనం జయించొచ్చా? అసలు మనిషి జయించాల్సింది మృత్యుని జయించగలడా? అనేది నా క్వెషన్ అండి. దానికి మీ దగ్గర నుంచి సమాధానం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. పునరపి మరణం, పునరపి జననం. మృత్యుంజయులు ప్రతి ఒక్కరు మృత్యుంజయులే. మరణం లేని మీరు అంటా నేను ఈ ఛానల్ ద్వారా. అసలు ఎవరు మరణించేది లేదు. మరి చచ్చేది లేదు, మరి ఎందుకు మరి మృత్యుని అంటున్నామంటే, ఇక్కడ మనము రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, ఒక రుణము అనేది ఏదైతే ఉందో ఆ రుణాన్ని కర్మరూపంలో అనుభవించడానికి ఒక జన్మ తీసుకున్నాం. శ్రీకృష్ణ భగవానుల వారు భగవద్గీతలో ఆత్మ శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని ధరిస్తుందని చెప్పాడు. అంటే ఆత్మకు చావు లేదు. శరీరాన్ని మనం అద్దెగదిలాగా వాడుకుంటున్నాము. ఇక్కడ మన చార్ట్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ ఇంకొక జన్మకి వెళ్తున్నాం. జన్మోద్ధరణకి వెళ్తున్నాం, లేదు జన్మ తక్కువ జన్మలోకి వెళ్తున్నాం సరైనటువంటి కర్మ అనుష్ఠాన చర్య చేయకపోతే. కాబట్టి ఇక్కడ మరణం లేని మీరు అన్నాను, అదే కృష్ణుల వారు చెప్పారు. ఆత్మకు చావు లేదు అన్నాడు. అది ఒక రెంటల్ హౌస్ లాగా ఒక శరీరం తీసుకుంటా ఉంది. ఈ శరీరానికి చావే కానీ ఆత్మకు లేదు. ఈ జ్ఞానాన్ని సునిశ్చితంగా ఆలోచిస్తే ధైర్యంగా బ్రతకచ్చు, చనిపోయేటప్పుడు ధైర్యంగానే చనిపోవచ్చు. అంటే ఒక క్యాంప్ డ్యూటీ లాగా మనం ఇక్కడికి వస్తున్నాం, మన వర్క్ ఒకటి కంప్లీట్ చేయడానికి వస్తున్నాం. మనం బ్రతుకున్నాము, ఒక జన్మ తీసుకున్నామంటే మనం చేయాల్సిన పని ఏదో ఉంది అని అర్థం. ఏ పని లేకపోతే జన్మ రాదు. పనే లేదంటే మళ్ళీ జన్మ ఎందుకు? జడ పదార్థం అయిపోవచ్చు. కానీ చాలా మంది మోక్షం కావాలి అంటారు. మోక్షం అంటే నాకు మళ్ళీ మళ్ళీ జన్మలు వద్దు. అది ఒక పనికిమాలిన క్వశ్చన్ అంటాను నేను. ఎవరైనా బాధపడచ్చేమో కానీ మళ్ళీ మళ్ళీ జన్మ లేకపోవడం ఏంటి? అసలు నాకు ఏ పని వద్దు, ఈ సృష్టిలో నాకు ప్లేస్మెంటే వద్దు అర్థం. అద్భుతమైనటువంటి లోకం ఇది. దేవుడు మళ్ళీ మళ్ళీ వచ్చి ఇక్కడ పుడతా ఉంటాడు, అవతారాలు ఎత్తా ఉంటాడు. ఆయనకి ఇష్టం ఈ భూలోకంలో వచ్చి పుట్టాలంటే. ఇక్కడ వచ్చి అందరికీ సందేశం ఇచ్చి లోకానికి ఆదర్శంగా నిలిచి కష్టాలు ఆయన పడి అందులో తిరిగి ఆడి పాడి చక్కగా మళ్ళీ అవతారం సమాప్తి చేసి మళ్ళీ ప్రతి యుగం ముందు నేను వస్తాను, ధర్మం నశించినప్పుడు అధర్మం పెరిగినప్పుడు ఆయన ఇష్టపడుతున్నాడు రావడానికి. అలా నాకు జన్మే వద్దంటే అది నా నాలెడ్జ్ కూడా నేను చెప్తున్నాను. అలా అంటున్న వాళ్ళని హట్ చేసడానికి కాదు. మనం జన్మ ఉద్ధరణ అంటే ఇప్పటికన్నా ఇంకా అద్భుతమైన సౌకర్యాలతో మళ్ళీ పుట్టాలి, మళ్ళీ నాలెడ్జ్ నేర్చుకోవాలి. అనంతం ఈ వేదాంతము అర్థం కానిది వేదాంతం, అర్థం అయింది సిద్ధాంతం, అర్థం అయ్యి కానిది రాద్ధాంతం. కాబట్టి రాద్ధాంతంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకు నాకు జన్మే వద్దు, మళ్ళీ మళ్ళీ ఎందుకు, ఇదెందుకు, అదెందుకు అనిపిస్తుంది. కానీ జన్మోద్ధరణ కావాల, ఉన్నత జన్మలకు వెళ్ళాలి. కాబట్టి మనకు ఏదైనా ఉంటే బాధ్యతాయుతంగా మనము మళ్ళీ లోక కళ్యాణం కోసం గొప్ప వ్యక్తులుగా రావాలి. అది నిజమైన మోక్షం. ఇక మరణం లేని మీరు అన్నా నేను. మనము మన ఆత్మ అనేది ఎన్ని జన్మలు ఎత్తుందో ఇప్పుడు మనకు తెలుసా? ఒక ఆత్మ 500 సార్లు పుట్టి చనిపోతే ఆత్మకు వృద్ధత్వం వస్తుంది. ఆత్మకు 500 జన్మలు ఎత్తింది, ఆత్మకు వృద్ధత్వం వస్తుంది. ఆ 501వ జన్మ ఎత్తినప్పుడు అప్పుడు ఆత్మ ఆ శరీరంలో ఏం ఆలోచిస్తుంది? మనం ఎందుకు పుడుతున్నాము, ఏం జరుగుతా ఉంది, ఏది నిజము, ఏది శాశ్వతము, ఎందుకు చస్తున్నాము, ఈ పుట్టేదేంది, చచ్చేదేంది, ఈ బంధువులేంది, ఈ స్నేహితులేంది, ఈ సమాజం ఏంది, అసలు ఏంది, ఈ క్లారిటీ ఏంది అని అప్పుడు వైరాగ్యంలోకి వెళ్తారు. పుట్టగానే అతను ఒక సన్యాసిలాగా ప్రవర్తిస్తుంటాడు. పరిప్రశ్నలు వస్తాయి. పరిప్రశ్న అంటే ఏంది? నేను ఎందుకు పుడుతున్నాను, నేను ఎందుకు చనిపోతున్నాను, ఈ జననమన చక్రం ఏంది, నిజమైనటువంటి సత్యం ఏది అనే అన్వేషణ ఆ శరీరంలో 501వ జన్మలో అతనికి ఆత్మకు వచ్చింది వృద్ధత్వం. చిన్న వయసులోనే ఒక యోగిలాగా ఆలోచిస్తుంటారు. కొంతమంది 500 జన్మలు ఎత్తుండ్రు, ఓ 10 జన్మలు ఎత్తుంటారు. వాళ్ళు 60 సంవత్సరాలు వచ్చిన చిన్నపిల్లలాగా మారుతుంటారు. ఇంత వయసు వచ్చింది ఆయన పిల్ల మాటలు మారుతున్నారు అంటారు. అతని ఆత్మకు వయసు తక్కువ, ఆ జన్మలో వయసు శరీరానికి ఎక్కువ. అంతే. ఇతను ఆత్మల రీత్యా పెద్దవాడు, ఈ వయసులో శరీర రీత్యా చిన్నవాడు. ఇప్పుడు 600 జన్మలు కంప్లీట్ అయ్యేకాడికి అతను ఒక యోగి అయిపోతాడు. అసలు అతను చెప్పాలంటే
బ్రహ్మజ్ఞానమే తిని బ్రహ్మజ్ఞానమే పీల్చి ఓ మహా ఒక పవర్ బ్యాంక్ లాగా తయారవుతాడు. అద్భుతం. ఇది ప్రతి ఒక్కదానికి మెచ్యూరిటీ కావాలి కదా, అలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అప్పుడు జనన మండలం అంటే భయం ఉండదు వాళ్ళకు. మనం పుట్టినందుకు మనం వర్క్ ఏంటి, మనం మనం ఎంత సార్థకతగా మతమందికి ఉపయోగపడుతున్నామని చక్కగా ఎదురైన ప్రతి సమస్యకు వాళ్ళు ఎదుర్కొంటారు. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు ఏదైనా జబ్బు చేసినా చేస్తే మందులు వాడరు. అవును, అది రావాలని వచ్చింది, విన్నానండి నేను కూడా. అవును. దాన్ని మనం పట్టించుకున్నది. అది పోతుంది, వచ్చిందో అని వెళ్తుంది. అది మనం అనుభవించాలనుకున్నాం, అనుభవిస్తున్నాం దాన్ని. అది నేను కాదు, ఆ రోగం నేను కాదు, నేనంటే ఆత్మ. కాబట్టి మృత్యు అంటే వస్తే నన్ను అందేం పోతుంది, ఈ శరీరాన్ని తీసుకుని పోతుంది, నన్ను తీసుకుని పోతాం. నేనంటే ఆత్మ. ఈ శరీరాన్ని పట్టుకొని పోతే ఏం చేసుకుని ఈ శరీరాన్ని పట్టుకుని పోని, ఎందుకు పనికైనా శరీరాన్ని తీసుకొని పోని, నాకు ఇంతకన్నా అద్భుతమైనటువంటి అద్వితీయమైన ఆనందంలో నేను వెళ్తాను. అది నిజమైనటువంటి ప్రయాణం, ఆత్మ ప్రయాణం అంటారు దాన్ని. కాబట్టి ఇక్కడ సామాన్య మానవులు ఇలా ఆలోచించలేరు కదా, అయ్యో నేను చావకూడదు, నేను చనిపోకూడదు, నాకు మృత్యు రాకూడదు. అంటే మనం ఎంత తక్కువ ఫ్రీక్వెన్సీ లెవెల్ చాలా తక్కువలో ఉంది. ఇలా ఆలోచించగలిగితే మనము రేపు చనిపోతూ ఉంటే కూడా ఈరోజు గుత్తంకాయ కూర తింటాం. నాకు ఇంకొక అద్భుతమైనటువంటి జన్మ రాబోతోంది, నేను ఇంకొక కొత్త ఫ్యామిలీలోకి వెళ్తున్నాను, ఇంకొక కొత్త స్పిరిచువల్ బాడీ. నాకు అంటే స్పిరిచువల్ బాడీ అంటే ఈ ఆత్మ తనకి వస్తుంది కదా, బాడీ తనకి వస్తుంది కదా, ఆత్మ రూపంగా మారి నా శరీరం నేను చూసి నేను ఇంకొక శరీరం తీసుకునేదానికి సెర్చింగ్ లోకి వెళ్తానండి. ప్రమోషన్ తీసుకుంటున్నానని, ఒక ఎంప్లాయ్కి ప్రమోషన్ వస్తుందంటే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, స్వీట్లు పంచుతారు. యాక్చువల్గా ఈ జ్ఞానం తీసుకుంటే ఇంక చనిపోతామంటే స్వీట్లు పంచేసి చనిపోవచ్చు. ఎక్కడికి పోదు ఈ లోకం, ఎక్కడికి పోదు. మనం వాస్తవంగా ఎక్కడికి పోం. ఎక్కడికి పోతాము, ఎక్కడికి పోలేం. మన చార్ట్ ఇంకా అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసి ఉన్నతమైన జన్మలోకి వెళ్ళాలి. మనం ఎక్కువ పాపాలు చేసామంటే తక్కువ స్థాయి జన్మలు, తక్కువ స్థాయి కుటుంబాలు వస్తాయి. బై బర్త్ గోల్డెన్ స్పూన్తో పాలు తాగిచ్చేటువంటి ఫ్యామిలీలో పుట్టితే ఎట్టుంటుంది, పుట్టగానే అంటే మన సంపాదించిన పుణ్యము ఒక సంపన్న కుటుంబంలో పుడతాం. పుట్టగానే తల్లికి గండము, తండ్రికి కష్టము, తండ్రికి ప్రమాదము, మేనమామకి గండము అనే విధంగా ఉంటే అక్కడ ఇతను ఎంటర్ కాలు పెట్టగానే విధ్వంసం జరుగుతుంది. అక్కడ పుట్టేప్పటి నుంచి మాకు భార్యకు ఒళ్ళు బాలేదు, వాళ్ళ అమ్మకు ఒళ్ళు బాలేకుండా పోతుంది. ఇలా దోషాలతో పుడతారనేసి దానికి ఏదో శాంతులు చేసుకోవాలి. అప్పుడు అలా పుట్టిన వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు, వాళ్ళ కర్మ చార్ట్ ఎలా వచ్చింది. కాబట్టి ఇలా ఆలోచించగలిగితే చక్కగా మన జీవితాన్ని మనమే కడిగిన ముచ్చలాగా తయారు చేసుకుంటాం. ఒక శిల్పి ఉండేవాడు, ఆ శిల్పి ఒక విగ్రహం చెక్కాడంటే విగ్రహం కాదు అక్కడ వ్యక్తి ఉన్నాడని చెప్తారు. ఒక వ్యక్తిని చూడగానే అతని హాఫ్ అన్ అవర్లో, గంట లేదా హాఫ్ డేనో అతని విగ్రహం చెక్కి పెడతాడు. ఇక నిజమైన వ్యక్తిని చూసి ఇది విగ్రహము, ఇక్కడ ఉన్న నిజమైన వ్యక్తి అంటాడు. అంత జీవకళ ఒట్టిపడేలా చెప్తాడు, అంత కళ ఉంది అతనికి. ఆ వ్యక్తి అతనికి ఒక స్నేహితుడు ఉండేవాడు, అతను ఒక జ్యోతిష్యుడు. అతను జాతక చక్రం ఇలా వేయగానే నీకు ఇప్పుడు ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అనేసి బ్రహ్మజ్ఞానం చెప్పేయగలడు. అతను అందులో నిష్ణాతుడు, ఇతను ఇందులో నిష్ణాతుడు. ఇతను ఒక రోజు నా జాతకం చూడవా అనే స్నేహితుడు అడిగితే అతను చూసి నేను ఒక వారంలో చనిపోతున్నాను అని చెప్పాడు. నాకే రోగం లేదు, నేనేంటి చనిపోతాను, ఊహించిన విధంగా నువ్వు చనిపోతావు అని అతను చెప్పాడు. అతను చెప్పిందని తప్పులేదు, అతనికి అంత పరిజ్ఞానం ఉంది. ఇతను తెలుసు అంటే వారంలో మనం చనిపోతాం, ఇతను కరెక్ట్గా అని చెప్పాడు. కానీ మనం చావకూడదు, మృత్యువును జయించాలి, ఇతను డిసైడ్ అయిపోయాడు. ఇప్పుడు ఇతని దగ్గర తెలివితేటలు ఉన్నాయి కదా, ఇతను ఏం చేశాడు, తనలాగా ఉండే 7 విగ్రహాలు తయారు చేశాడు. యాజ్ ఇట్ ఈజ్ మనిషి, నిజమైన మనిషి కన్నా అద్భుతంగా ఉండే విగ్రహాలు చేస్తారని చెప్పాను కదా. 7 విగ్రహాలు పడుకోబెడేసి దుప్పట్లు కప్పేసి మధ్యలో ఇతను పడుకునేసాడు. యమధర్మరాజు వచ్చాడు. పాసం ఎవరికి వేయాలి, ఇతను కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. ఏది తెలిసినా 7 మంది ఉన్నారు, ఎవరికి వేయాలి అని అతను కన్ఫ్యూజ్ అవుతున్నాడు. టైం అయిపోతుంది, టైం టు టైం ఆయన డ్యూటీ చేయాలా. భటులు వచ్చారు, యమభటులు. వాళ్ళ వల్ల కాకుండా ఎక్కడ పాసం వేయాలి తెలియకుండా వాళ్ళు చేతులు ఎత్తేశారు. యమధర్మరాజు వచ్చాడు. ఎవడు వాడు ఒకే మనిషి ఎట్లా ఏడుంటారు అనేసి వచ్చి ఇతను ఏం చేశాడు, టైం అయిపోతా ఉంటే యమధర్మరాజు ఒక మాట అన్నాడు. ఓహో, ఇవన్నీ విగ్రహాలను కనుక్కున్నాడు, ఈ విగ్రహాల మధ్యలో నిజమైనటువంటి వ్యక్తి ఉన్నాడు అని కనుక్కుని అతను ఏం చేశాడంటే ఇతను అన్ని కరెక్ట్గా చేశాడు, ఒకటే పొరపాటు చేశాడు అన్నాడు. ఏది అని పైకి లేశాడు ఇతను. ఇదే అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. అంటే నా విద్యలోనే పొరపాటు చెప్తావా, ఆ మిస్టేక్ ఏదో కనుక్కోవాల్సింది పైకి లేశాడు. ఇదే నువ్వు చేసిన పొరపాటు. మృత్యువును జయించాలంటే నీ విద్య పనికిరాదు. అది నువ్వు పుట్టడానికి ఎంత అర్హత ఉందో చనిపోవడానికి అంతే. అది ధర్మం. చనిపోవడం ఒక అదృష్టం, అది దుర్మరణం కాకూడదు. దుర్మరణం అయితే దురదృష్టం. వికృత జననాలు, వికృత మరణాలు. వికృత జననం అంటే ఎలా ఉంటుంది, ఆపరేషన్ చేసి ఇట్లా తెస్తున్నారు, అది వికృత జననమే.
సరైనటువంటి రెసిస్టెన్స్ పవర్ బాడీకి ఉండదు. వికృత మరణం, యాక్సిడెంట్లు అయిపోవడము, ఏదో ఒక వెహికల్ చంపుతుంది అతన్ని, ఒక వెహికల్ హత్య చేసినట్టే, బుద్ధి ఒక పాము కాటేసి ఆ పాము ఇతను చంపినట్టే, హత్య చేసినట్టే. అంటే ఇతను సూసైడ్, ఆత్మహత్య మహానేరం. ఇక్కడ ఉన్నటువంటి అనవసరమైనటువంటి అప్పుల కోసం ఏకంగా ఆత్మహత్య చేసుకోవడం, ఆత్మహత్య మహానేరం. చిన్న చిన్న విషయాలు గోహత్య, శ్రీహత్య, శిశుహత్య, గృహత్య, ఆత్మహత్య ఇవన్నీ పంచమహాపాతకాలు. వాళ్ళకి శరీరం మళ్ళీ బాడీ రాదు, వాళ్ళు ప్రేతాలే తిరుగుతూ ఉంటారు, బాడీ కోసం ఇంకొకరిని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, వీక్ సోల్ ఉన్న వాళ్ళని టచ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు దయ్యం బట్టి ఊగుతూ ఉంటారు. కాబట్టి ఆత్మహత్యలు చేసుకోకూడదు. కష్టం ఎంత నువ్వు పాయసం లాగా తీసుకుని ఇష్టపడండి, అది బర్న్ అవుతా ఉందని అర్థము. కాబట్టి ఇక్కడ సద్మరణం కావాలంటే చక్కగా ఆలోచిస్తే చాలు. ఐడియాలజీనే లైఫ్ అంటే ఒక ఐడియాలజీ. ఈ ఐడియాలజీ సక్రమంగా లేనప్పుడు ప్రతి ఒక్కటి అమృతం కూడా విషయంలాగా ఉంటుంది. ఇటువంటి ఐడియాలజీ కలిగి ఉన్నప్పుడు అసలు మృత్యుకు భయపడరు. చనిపోతున్నామంటే అసలు స్వీట్స్ పంచుతారు చక్కగా. ఎందుకంటే మనకి ఇంకొక అద్భుతమైన ప్లాట్ఫామ్ వస్తుంది, ఇంకా ఇప్పటికన్నా ఇంకా అద్భుతంగా బతకాలి. శ్రీకృష్ణ భగవాన్ వారు ఏం చెప్పారు? అంత్యకాలం ముందు ఎవరు నన్నే తలుచుకుంటారో వాళ్ళు నన్నే చేరతారని. ఆయన్ని తలుచుకోవాల్సిన అవసరం లేదు. చనిపోయేటప్పుడు ఏది ఎక్కువ చెబుతూ చనిపోతారో అదే మళ్ళీ వాళ్ళకి అది వస్తుంది. చనిపోయేటప్పుడు నువ్వు ఇది కావాలనుకుంటూ చనిపోయావు, అదే సంబంధమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి బాడీ వస్తుంది. నన్నే అంటే నువ్వు ఏది తలుచుకుంటావో అది నా అర్థం. కాబట్టి చనిపోయేటప్పుడు మనం పాజిటివ్గా ఎక్కువ ఆలోచించాలి. చనిపోయేటప్పుడు మన ఆత్మ శరీరాన్ని ఇలా వదులుతుందని అబ్జర్వ్ చేస్తూ చనిపోవాలి, ఒక పరిశీలన చేస్తూ చనిపోవాలి, ఒక పుస్తకం చదువు చనిపోవాలి. అది అదృష్టకరమైనటువంటి మరణం అన్నమాట. కాబట్టి చనిపోకూడదని ప్రయత్నిస్తే ప్రకృతి ధర్మం అది. మృత్యును మనం అనుకుంటున్న విధంగా మృత్యును జయించలేము, జయించాలి. దానికి మనం కోఆపరేట్ చేస్తే దాన్ని జయించినట్లే. దాన్ని తప్పించుకుని తిరిగితే ఎక్కడ పోతుంది? ఆ శిల్పిలాగా పట్టుకెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ మృత్యువుకు భయపడాల్సిన అవసరం లేదు, అది మన బాధ్యత. ఒక హాస్పిటల్ ఉంటుంది, హాస్పిటల్లో ఒక డెలివరీ ఒక అబ్బాయి పుడతాడు, వాళ్ళందరూ సంతోషంగా అందరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని, అదే పక్క వాటిలో ఒక వ్యక్తి చనిపోతాడు, అందరూ అక్కడ ఏడుస్తుంటారు. ఈ చచ్చిన వ్యక్తి వెంటనే అక్కడే బాడీ తీసుకుని అక్కడే వచ్చి ఉండొచ్చు కదా, ఆటగా చెప్తాను. ఇక్కడ అంటే మనకు చనిపోవడానికి అది మన ధర్మం, మనం పుట్టింది ఎంత ధర్మం, చనిపోవడం అంతే ధర్మం. ఆ ధర్మాలను సమానంగా తీసుకోవాలి. మనం అంత సమానంగా తీసుకుంటామో అంత సౌలభ్యంగా మళ్ళీ మనకు ఇంకో జన్మ వస్తుంది. రాబోయే జన్మను ఎలా ఉండాలో మనం ఇప్పుడే ఫ్రేమ్ కట్టుకోవచ్చు. ప్రకృతి ఏది తలుచుకుంటే అది ఇస్తుంది. మనం చేసే విజువలైజేషన్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అన్నారు, దాన్ని మనం చక్కగా విజువలైజ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ అందుకే ఉన్నదాన్ని ఎంత చక్కగా మనం వినియోగించుకుని మీరు అన్నట్టు సత్కర్మలు చేస్తే నెక్స్ట్ జన్మలో మంచి పుట్టుకుంటుంది అనేది చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.